నా చెయ్యి కాలింది ఫ్రెండ్స్. నమస్కారం, నేను సురేఖ. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా రోజుల నుంచి అడుగుతుంది చపాతీ ఎగ్ రోల్ చేసిమని. సో దానికోసం బ్రేక్ఫాస్ట్లోకి చేస్తాను అనమాట. సో చపాతీ మీద ఎగ్ వేసి మనం అలా ఖాళీగా వదిలేం కాబట్టి దాని మీద క్యారెట్ బీట్రూట్ అలా తురిమేసి వేసి ఇచ్చేస్తాను. సో నా గొంతు కొంచెం పోయింది ఫ్రెండ్స్, ఏదో పట్టేసుకుంటుంది గొంతులో. సో పిల్లలకి చెరొక చపాతీ, ఎగ్ చపాతీ, 2 నార్మల్ చపాతీలు వేసి ఇచ్చాను అనమాట. చెరొకటి నార్మల్ చపాతీ. మా హస్బెండ్కేమో పెరుగు నైట్ కలిపి పెట్టాను. రైస్ మిగిలిపోతే దాంట్లో ఫర్మెంటెడ్ రైస్ అనమాట, మంచి బ్యాక్టీరియా ఉంటుంది దాంట్లో, ఫామ్ అవుతుంది. సో ఎనీథింగ్ పోపు, అన్నిట్లో పోపు వేయాల్సిందే. కొంచెం క్యారెట్లు కూడా వేసా, ఉన్నాయి కదా అని చెప్పి. సో వాళ్ళందరూ తిని వెళ్ళిపోయాక నాకు చపాతీ అనమాట. నాకు ఒక్క చపాతీ మిగిలింది. మావాడు సగం చపాతీ నా కోసం నుంచి వెళ్ళాడు పాపం బిడ్డ. సో మచ్ ఆఫ్ ఫైబర్, ఒక చపాతీ సరిపోతుంది. సో అదంతా అయిపోయాక బియ్యం నానబెట్టుకుంటున్నాను అనమాట. ఎప్పుడైనా నేను కొంచెం సేపు నానబెట్టిన తర్వాత వండుతాను. ఒకవేళ ఎప్పుడైనా కుదరకపోతే అట్లా డైరెక్ట్గా పెట్టేస్తాను అనమాట. షింక్ మాత్రం క్లీన్గా ఉంచుకోవాల్సిందంతే. సో అవి కడిగేసి అక్కడ పక్కన పెట్టేసేసి బెండకాయలు తీసుకున్నాను అనమాట. బెండకాయలైనా ఏ వెజిటేబుల్ అయినా సరే నేను నీళ్ళల్లో కాసేపు అలా ఉంచుతాను అనమాట, సాల్ట్ వేసి. ఒక్కొక్కసారి సాల్ట్ మర్చిపోయినా సరే అట్లీస్ట్ నీళ్ళల్లో అలా ఉంచేస్తాను అనమాట. బెండకాయల మీద అయితే బెండకాయలకి మందులు చాలా కొడతారండి, ఎక్కువగా కొడతారు. సో ఇక్కడ ఏమంటే పాత వస్తువులు అయినా అక్కడ పెట్టేలకి మరీ చండాలంగా ఉందన్నమాట. అందుకని మొత్తం తీసేసి క్లీన్గా శుభ్రంగా క్లీన్గా కడిగి పెట్టాను అనమాట. ఇప్పుడు చూడటానికి కొంచెం బాగుంది. సో మనం లంచ్ ప్రిపేరింగ్కి వచ్చేసాను అనమాట. సో బెండకాయ కర్రీ చేస్తున్నా. చూడన చెయ్యి కాలింది కదా, అది సోప్ వాటర్కి బాగా మంట పుడుతుంది అనమాట. ఇప్పుడు కూడా ఇంకా తగ్గలేదు. సో నార్మల్గా పప్పు పెట్టేసుకున్నాం అనమాట. యాక్చువల్లీ ఆ 1 మిర్చి కూడా వేయకూడదు అనమాట మా వాళ్ళకి, పచ్చిమిర్చి. ఏం చేస్తాం, నా కోసం నేను వేసుకుంటున్నాను అనమాట. సో అదన్నమాట. సో బెండకాయ, మా ఇంట్లో బెండకాయ కొంచెం వేరుగా ఉంటుందిలేండి, మాకంతా ఎగురే. పులుసు అయితే అసలు చేయకూడదు. సో కాకరకాయ స్కిప్ చేసేసి పప్పు పెడుతున్నాం మళ్ళీ యాజ్ యూజువల్. యాక్చువల్లీ ఈరోజు ఫ్రైడే కదా, ఫ్రైడే రోజు కొంచెం అట్లీస్ట్ ఫ్రైడే ఒక్కరోజైనా శారీ కట్టుకుందామని డిసైడ్ అనమాట. అంటే వీరవాళ్ళు మగ్గిపోతున్నాయి ఫ్రెండ్స్, అలాగే ఉండిపోయి ఎప్పుడో పాత మోడల్ అయిపోతున్నాయి. అవి మా ఆయన ఏమో చీరలు ఉన్న దగ్గర నుంచి అవన్నీ కట్టుకో అన్నాడు. ఒక కొత్త చీర కొనిపించమంటున్నా. అందరూ అంతే కదా. అందుకని నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే అట్లీస్ట్ ఫ్రైడే అన్నా కట్టుకుందాము, ఒక శారీ కట్టేసుకుందాము. నార్మల్గా డైలీ వేర్ లాగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. ఇట్లాంటి శారీలు అయితే కట్టేసుకుందామని చెప్పి డిసైడ్ అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే యాక్చువల్లీ 6 లేచాను. 6కి లేచిన దగ్గర నుంచి 11 దాకా టిఫిను, క్లీనింగ్, సర్దుకోటాలు, మాపింగ్ అన్నీ సరిపోతాయి. అన్నీ నేను తింటాను, నాకు బ్రేక్ఫాస్ట్ చేసుకొని, పిల్లలకి, మా ఆయనకి, ఇల్లంతా సర్దుకోటాలు, మళ్ళీ లంచ్కి ప్రిపరేషన్స్, ఇవన్నీ అదే చెప్తున్నా మీకు. సో అందరికీ ఉండేలే కదండి. కానీ మాకేంటంటే పిల్లలు ఏమీ అసలు వాటర్ కూడా నేనే ఇవ్వాలన్నమాట వాళ్ళకి బేసిక్లీ. అందుకే నాకు కొంచెం ఎక్కువ పని ఉంటుంది అనమాట. నేను స్కిన్ ఫేస్ చూపిస్తున్నాను. యాక్చువల్లీ మాయిశ్చరైజర్ కూడా పూసుకోవట్లేదండి, అసలు లేదు నా దగ్గర మాయిశ్చరైజర్ కూడా. తీసుకోవాలి, బాగా డ్రై అయిపోతుంది స్కిన్. ఇంతకుముందు కొంచెమైనా కలర్ ఉండేదాన్ని, ఇప్పుడైతే అసలు లేదు, నల్లగా అయిపోయాను. ఇట్స్ ఓకే, నల్లగా అయిపోయినా కొంచెం ఫేస్ కలగా ఉంటే అది చాలు, బాయ్ బాయ్ అంతే. దెన్ బెడ్రూమ్ కొంచెం అలా సెట్ చేస్తున్నాను అనమాట. సో నా గొంతు పోయింది ఫ్రెండ్స్, అడ్జస్ట్ చేసుకోండి. సో కాకరకాయలు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్లోకి పప్పుచారు చేశాను, చూపించాను కదా. కందిపప్పు కడిగాను, కాకరకాయలు ఫ్రిడ్జ్లో పెట్టేసేసి పప్పుచారు చేశాను. ఎటు వెళ్ళినా సరే మనం పప్పు వండాల్సిందే. అట్లీస్ట్ వీక్లీ 6 టైమ్ అయినా మనం పప్పు వండాల్సిందే. ఏ రకమైన పప్పు అయినా, పెసరపప్పు, కందిపప్పు, పప్పు, టమాటా పప్పు, నార్మల్ ప్లెయిన్ పప్పు, ఏ ఒకటి వండుతానే ఉంటాను అనమాట. అద్దరిపోయింది ఈరోజు అయితే పప్పుచారు, బెండకాయ కూర. సో ఈవినింగ్కి వచ్చేసామన్నమాట. పిల్లల్ని స్కూల్ నుంచి తెచ్చేసాను. సో పిల్లలు వచ్చేసాక నేను మ్యాంగో కట్ చేస్తున్నాను. ఎప్పుడు మ్యాంగోలు కట్ చేసినా ఈ సమ్మర్ అంతా మామిడికాయ పీల్ ఆఫ్ చేయటము,
కట్ చేయటము, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇవ్వటము. ఈ సంవత్సరం అయితే మ్యాంగోస్ బాగా తిన్నాం. పిల్లలు తిన్నారు, నేను తిన్నాను. అంటే పర్వాలేదు, ఈ సంవత్సరం బాగా వచ్చినాయి. నాకు తెలిసి నేను మ్యాంగోస్ పైన ఉన్న ఆ పీల్ తీయకుండా అస్సలు తినిందే లేదు. చిన్నప్పుడు తిన్నానేమో కానీ నాకు తెలిసాక, నేను మ్యాంగోస్ కట్ చేయటం మొదలుపెట్టాక ఆ పీల్ ఆఫ్ చేసిన తర్వాత నేను మ్యాంగోస్ ఈ సంవత్సరం అంతా చెక్కు తీయటాలు, చిన్న పీసెస్ కట్ చేసి ఈటాలు, పిల్లలకి ఈటాలు, నేను తింటాలు. సో మంచిగా మ్యాంగోస్ ఎంజాయ్ చేసామన్నమాట. సో పిల్లలు స్కూల్ నుంచి రాగానే మ్యాంగోస్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. యాక్చువల్లీ వాళ్ళకి కూడా ఫేవరెట్ ఫ్రూట్ అనమాట మ్యాంగో. చక్కగా ఇద్దరికి చెరొక గిన్నెలో వేసి ఇచ్చాను. ఎంజాయ్ చేశారు వాళ్ళు. తర్వాత నాకు టీ పెట్టుకున్నాను అనమాట. నేను మనకి టీ ఉండాల్సిందే కదా, చిన్న కప్ అది, కొంచెమే తాగుతుంది. అండ్ కొంచెం లైక్ చేయండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరికైనా షేర్ చేయండి. మంచిగా నేను ఎప్పుడు వీడియోస్ పెడితే అప్పుడు చూడండి ప్లీజ్. ఈవినింగ్ వచ్చేసి బ్రౌన్ రైస్ చేశాను అనమాట మా ఆయన కోసం. నేను వైట్ రైసే తింటాను మోస్ట్లీ, ఎప్పుడైనా ఒకసారి మాత్రమే తింటాను అనమాట. ఫైనల్లీ నా ప్లేట్ చూపిస్తా, కమ్. పప్పుచారు అట్లా పోసుకొని కొంచెం బెండకాయ కూర, కారం అలా పప్పుచారులో కలుపుకొని తినడానికి. యాక్చువల్లీ డిన్నర్లోకి అది హెల్దీ ఏం కాదు. అంటే ఈ వీడియో. బాయ్ బాయ్, టాటా, సబ్స్క్రైబ్.